దేవుని ఆత్మచేత నింపబడి తండ్రి కన్నా కలలు నెరవేరటానికి ఈ రాత్రి కాలం వేళలో పరిశుద్ధాత్ముడు దేవుడు మనల్ని తాకి ఉన్నారు. వాక్యానికి వెళ్ళబోతుండగా మన మధ్యలో ఉన్న దైవ సేవకులు మంచిల గ్రామంలో పరిచర్య చేస్తున్నారు. ఏలియా పాస్టర్ గారు వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తారు. అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు రెక్కల స్తుతులు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలోనైనా ప్రభా, జరుగుతున్న ఈ యొక్క వాగ్దాన కూడికలోనైనా ప్రభు ఇంతవరకు నీ పాటల ద్వారా నీ నామాన్ని ఎంతో మహిమపరుచుకున్నారయ్యా. తండ్రి అయ్యా, నేను నీ స్తుతించే భాగ్యం మాకు దయచేశావు. యెహోవాను స్తుతించటం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించటం మంచిది. భక్తుడు సెలవిచ్చినట్లుగానైనా ప్రభా, ఆ మంచితనం మేము పొందుకున్నాం నైనా ప్రభా. ఈ సమయంలో నీ దాసుడునైనా ప్రభా, దేవుడి గారినైనా ప్రభా, అయ్యా నీ యొక్క లేఖనములను నేను సెలవివ్వడానికి నైనా ప్రభా, నీ దాస్తుని ఈ రోజు ఈ రాత్రి నన్ను ఎన్నుకున్నారయ్యా ప్రభా. అయ్యా ఈ రాత్రి నైనా ప్రభా, నువ్వు మాతో మా అందరితో కూడా మాట్లాడండి. ఈ దాస్తుని ముఖం నుంచి నువ్వు మాట్లాడండి అయ్యా ప్రభా. ఈ వాగ్దాన కూడికలోనైనా ప్రభా, నీ దాస్తుని నేను ఎలా సిద్ధపరిచావో అయ్యా నైనా ఈ రాత్రి నైనా ప్రభా అందరితో నువ్వు మాట్లాడండి అయ్యా. అయ్యా వాగ్దానాలతోనైనా ప్రభా మా జీవితంలో ఈ సంవత్సరం అంతయునైనా ప్రభా ఆ వాగ్దానాలు పొందుకుని నైనా ప్రభా, అయ్యా నీ దాసుల ద్వారా వచ్చే వాగ్దానాలు కూడా నైనా ప్రభా మేము పొందుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నిలబడేది నీ దాసుడు, మాట్లాడేది నీవు నాయనా ప్రభా. నరమాత్రుడు నువ్వు చక్కగా నిలబడు. నేను నీతో మాట్లాడేది నన్ను సెలవిచ్చిన దేవా, నీ దాసుల నుండి అభిషేకంతో నీ ఆత్మతోనైనా ప్రభా, నీ దాసుని నోటి బోరుని యొక్క రాత్రి వాడుకోమని, నీవేనైనా ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడమని, ఒక్కొక్కరిని నువ్వు దర్శించమని, ఒక్కొక్కరితో నువ్వు మాట్లాడమని